అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి తమిళ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన దళపతి విజయ్ తనదైన స్టైల్లో దూసుకువెళ్తున్నారు. లేటెస్ట్ గా ఆయన తీసుకున్న నిర్ణయం పొలిటికల్ గా హీట్ పెంచేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ వినూత్న పంథాలో ముందుకు సాగుతూ తన దారి డిఫరెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తన పరా భేదం లేకుండా రాజకీయ ప్రత్యర్థులతో భేటీ అవుతున్న ఆయన కొత్త రకం రాజకీయాలకు తెరలేపారు. అయితే పాలనా పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సంచలనం రేపుతున్నాయి. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు, టీవీకే అధికార ప్రతినిధి రాధన్ పండిట్ వెట్రివేలుకు కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా ఓఎస్డీ హోదాలో నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయ్ కి సుదీర్ఘకాలంగా వ్యక్తిగత జ్యోతిష్యుడిగా పనిచేసినందుకే వెట్రివేలుకు ఈ పదవి దక్కిందనే గుసగుసలు మొదలయ్యాయి. ఎన్నికల్లో విజయం సాధించి విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతారని ముందుగానే వెట్రివేలు అంచనా వేసినట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే వెట్రివేలుకు కీలక బాధ్యతలు దక్కాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నియామకంపై రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే 717 వైన్ షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్న కొత్త ప్రభుత్వం ఇప్పుడు వెట్రివేల్ నియామకంతో మరోసారి వివాదానికి తెరలేపిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.